దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. అన్య ఆరాధన కుటుంబంలో నుండి దైవజనులు జోసెఫ్ విజయ్ కుమార్ అయ్య గారిని, అలాగే వారి సతీమణి గారిని దేవుడు రక్షించి తన పని కొరకు పిలిచి ఏర్పరిచి నియమించి వారి ద్వారా దేవుడు తన అద్భుతమైన పరిచర్య ప్రారంభింపజేయించి రాజమండ్రి మహాపట్టణంలో వారిని అద్భుతంగా దేవుడు తన పనిలో వినియోగించుకుంటూ ఉన్నారు. సున్నాగా వారు ప్రారంభించిన పరిచర్యను దేవుడు మిన్నగా మార్చి అనేక మందికి ఆత్మీయ తల్లిదండ్రులుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అంతేకాదు వారి సంతానాన్ని కూడా దేవుడు అత్యద్భుతంగా ప్రపంచానికి దీవెనకరంగా వినియోగించుకుంటూ ఉన్నారు. దైవజనులు ప్రియులు అభిషక్తులు జాన్ వెస్లీ గారు, వారి సతీమణి గారు బ్లెస్సీ వెస్లీ గారు ప్రపంచానికి దీవెనకరంగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. అలాగే దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారు, వారి సతీమణి గారు ప్రపంచానికి దీవెనకరంగా రక్షణకరంగా దేవుని పనిలో వాడబడుతూ ఉన్నారు. అలాగే షకీనా గ్లోరీ అక్కగారు, అలాగే బావగారు కాలేబు గారిని కూడా దేవుడు అద్భుతంగా అనేక ప్రాంతాలలో, దేశాలలో, రాష్ట్రాలలో తన పనిలో వినియోగించుకుంటూ ఉన్నారు. ఇంకా గొప్ప ఆశీర్వాదకరమైన విషయం ఏమిటంటే, 3వ తరాన్ని కూడా దేవుడు తన పని కొరకు సిద్ధపరిచి నిలవబెడుతున్నారు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, బాధాకరమైన విషయమైనా చెప్పి తీరాలి. క్రైస్తవ్యంలో కొన్ని కుటుంబాల్లో 3వ తరం పాడవుతోంది. మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుంది కూడాను. కొన్ని కుటుంబాల్లో 3వ తరం పాడవుతుంది. బైబిల్లో మాట ఉంది, సొలొమోను గారు బంగారపు డాళ్ళు చేయిస్తే తర్వాత వచ్చిన పరిపాలకుడు ఎత్తడి డాళ్ళు చేయించాట. ఎత్తర తర్వాత ఏముంటుందంటే ఇనుమే, ఇక ఆ తర్వాత కూడా ఏముంటుందంటే మట్టి. అలా వైభవం దిగజారుతూ వచ్చింది. ఈ విధంగా కొన్ని కుటుంబాల్లో 3వ తరం పాడవుతున్నా దేవుని కృప ఎంత గొప్పదంటే, ఈ కుటుంబంలో 3వ తరాన్ని కూడా దేవుడు తన పని కొరకు లేవనెత్తారు. కాబట్టి దేవుడు ఆశీర్వదించిన గొప్ప కుటుంబం. వీరిని బట్టి ఎప్పుడూ ప్రభువుని నేను స్తుతిస్తూ ఉంటాను. విశేషంగా దైవజనులు అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, వారి సతీమణి గారైన నా తల్లి పౌలు గారు అంటారు, ఈమె నాకును తల్లి అని రూఫ్ యొక్క తల్లి గారిని గురించి. అమ్మను గురించి కూడా నేను చెప్తాను, వారు నాకును తల్లి అని. ఈ గొప్ప దైవజనులైన తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా లేవనెత్తి తన పనిలో వినియోగించుకుంటున్న సాధనాలలో పాల్ ఇమాన్యుయల్ గారు కూడా ఒకరు, వారి సతీమణి గారు కూడాను. వారిని నేను ప్రభునామంలో అభినందిస్తున్నాను. 8 సంవత్సరాలుగా ఈ విజయవాడ పట్టణంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. 70 మందితో ప్రారంభమైన ఈ పరిచర్య వేలాది ప్రజలతో కొనసాగుతుంది నేటి దినమందు. దేవునికి స్తోత్రం. వారిని అభినందిస్తున్నాను. అంతేకాదు ఇంకో మాట, ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు, కపట సహోదరుల వలన కలిగిన గాయాలు, మనస్సు కలిగిన గాయాలు ఎన్నో భరిస్తూ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. నేను అంటున్నాను, వారు నిశ్శబ్దంగా ఉండి దేవుని వైపు చూస్తూ దేవుని పని చేస్తూ వెళుతున్నారు కనుక ఇక్కడ కట్టబడే మందిరం ద్వారా జరిగే పరిచర్య ద్వారా వారి నిశ్శబ్దం స్తోత్ర శబ్దమై వినపడుద్ది ప్రపంచానికి. ఖచ్చితంగా అంత గొప్పగా దేవుడు
ఆశీర్వదిస్తారు. ఇందాక అభిషక్తులు లాజరస్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నాను, రైలు వెళుతుంటే రాబోయే దినములందు ఇక్కడ రిక్వెస్ట్ ట్రైన్ స్టాప్ ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తారు అని. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆమెనన్నారు వారు. మేమిద్దరం ఏకీభవించి ఆమెననుకున్న విషయం అది. అంతేకాదు, ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి బస్ స్టాప్ కూడా దేవుడు ఏర్పాటు చేస్తారు. నేను అంటున్నాను, ఇక్కడికి దేవుడు నడిపించేటువంటి జనములు, ప్రజల ప్రవాహం బట్టి ప్రభుత్వమే కలుగజేసుకుని ఖచ్చితంగా యేసు నామంలో చెబుతున్నాను, ట్రైన్ అలాగే బస్ స్టాప్ ఏర్పాటు చేసి తీరుద్ది. ఆ రీతిగా అద్భుతంగా ఈ పరిచర్యను రాబోయే దినాల్లో దేవుడు ఆశీర్వదిస్తారు. ఖాళీ స్థలాన్ని ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు గారు పలికినట్లుగా నేను కూడా పలుకుతున్నాను. ఇక్కడ మహిమాన్వితమైన దేవుని మందిరం ఉంది, రూపుదిద్దుకుంటుంది, ప్రపంచమంతా ఖచ్చితంగా కళ్ళారా చూస్తుంది. మరింత గొప్పగా మా అంచనాలకు ఊహలకు మించి దేవుడు అద్భుత రీతిలో పాల్ ఇమ్మాన్యుయల్ గారిని, వారి సతీమణి గారిని, వారి కుటుంబాన్ని ఈ ప్రాంతంలో అద్భుతంగా దేవుడు తన పనిలో వినియోగించుకుని లక్షలాది మందిని ప్రభు కొరకు సంపాదించి అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా వారిని లేవనెత్తునుగాక. ఆమేన్.